9వ వచనం ఒకటే, ఎవరికి వారు చదువుకోండి. ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఆమేన్ చెప్పండి. ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో ఆలోచించుకుంటాడు, యోచించుకుంటాడు. ఏ ఆలోచన చేస్తాడో ఆ ఆలోచన యెహోవా ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. అది మంచిని స్థిరపరుస్తాడు, అది చెడుని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఒక ఇద్దరు వ్యక్తులు రండి, ఇద్దరు వ్యక్తులు రండి స్టేజ్ పైకి. సౌత్యం పరుస్తారు గట్టిగా, ఇంకా మంచిగా హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఇటొకరు నిలబడండి. ఒకడు ఏం రాస్తుంది అక్కడ? ఒకడు తాను చెయ్యబోవునది హృదయములో యోచించుకుంటాడు, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈయన మంచిది ఆలోచన చేసినప్పుడు దేవుడు సరే చెయ్యి అంటాడు, స్థిరపరుస్తాడు. ఇతడు చెడుగు చేయాలనుకున్నప్పుడు దేవుడు ఈయన నడతను స్థిరపరుస్తాడు, సరే చెయ్యి అంటాడు. ఈయన మంచి చేస్తానయ్యా, నాకు చెడు వద్దు అన్నప్పుడు దేవుడు స్థిరపరిచి ఆ ప్రవర్తన ఇస్తాడు, దానికి తగ్గట్టుగా మంచి ఫలితం ఇస్తాడు. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. అందరూ చప్పలు కొడుతుండ్రా? హల్లెలూయా. నేను చెడు చేస్తానయ్యా, ఇతరులకు కీడు చేస్తానయ్యా అని ఇతనికి ఆలోచన వచ్చినప్పుడు సరే అలాగనే చేయని ఈయన నడతను స్థిరపరుస్తాడు. అప్పుడు ఇతనికి చెడు వల్ల ఏం కలుగుతుంది? కీడు కలుగుతుంది. ఇతనికి ఏమిస్తాడు ప్రతిఫలం? కీడు కలుగుతుంది, బాధలు కలుగుతాయి. ఇది నన్న మంచి చెడు రెండిటి మధ్య ఒక వ్యక్తి జీవిస్తున్నాడు లోకంలో. వారి నడతను దేవుడు స్థిరపరుస్తున్నాడు. నిన్ను చెడు చేస్తే నాకు కీడు కలుగుతుంది, నాకు ఈ చెడు వద్దు అని ఈ వ్యక్తి నిర్ణయం చేసుకొని, నీ దృష్టికి నేను మంచి చేస్తానయ్యా, నాకు సంతోషమే కావాలంటే ఓకే అలా కానివని ఈ వ్యక్తికి తగిన ఆలోచన జ్ఞానం ఇచ్చి స్థిరపరుస్తాడు. నాకు చెడు వల్ల సంతోషం కలుగుతుంది, మంచి చేయడం నా వల్ల కాదు, నా చేత కాదు, నేను చెడే చేస్తాను అంటే సరే అలా చెయ్యి, అప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ తర్వాత దేవుని తీర్పు మీదికి వస్తుంది, కీడు, శిక్ష. అప్పుడు మొత్తం సంతోషంగా ఉంటాడు అప్పుడు మట్టుకే, కానీ ఫ్యూచర్ అంతా శిక్ష, బాధ. ఈ వ్యక్తికి అప్పుడు మట్టుకు నీ మంచి చేస్తానంటే అప్పుడు మటుకు బాధలు ఉంటాయి, కానీ భవిష్యత్ అంతా సంతోషంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది హృదయంలో నేను మంచి చేస్తానని ఆలోచన చేసుకొని మంచి చేశారు, దేవుడు వాళ్ళ హృదయాలు స్థిరపరిచాడు, వారికి తగినట్లుగా ప్రతిఫలం ఇచ్చాడు. కొంతమంది చెడు చేశారు, వారికి తగిన ఆ చెడు ఫలితం ఇచ్చి వారి జీవితం అంతా బాధలతోనే సాగిపోయింది, సంతోషం లేదు. కొంతమంది విషయాలు మీకు చెప్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి ప్రభుని ఘనపరుస్తాం. హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. బైబిల్లో హేబేలు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడు. కయ్యూను. హేబేలు అనుకున్నాడు, అందరు నవ్వే చూడండి. సౌత్యం పడుస్తారు గట్టిగా. హల్లెలూయా అనగానే చేతులు ఎత్తాలి మంచిగా. కొంచెం చేతులు ఎత్తట్లే. మీరు హుషారుగా ఉంటే, అలర్ట్గా ఉంటే దేవుని శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. హల్లెలూయా. హుషారుగా చెప్పండి. ఆ కుర్చీలో కూర్చున్న చేతులు ఎత్తట్లేదు. చూడండి. హేబేలు, కయ్యూను. చెప్పండి ఎవరు? హేబేలు అనుకున్నాడు, నేను సంపూర్ణంగా నా జీవితాన్ని, నాకు కలిగిన జీవనాధారాన్ని నా దేవునికి ఇస్తాను అని అన్నప్పుడు ప్రభు అదే ఆలోచన స్థిరపరిచాడు.
అదే ఆలోచన స్థిరపరిచి ఇతన్ని అంగీకరించాడు. హల్లెలూయా. నా కుమారుడు తన జీవితాన్ని నాకు ఇస్తాడంట. తనకు కలిగిన జీవనాధారం, శ్రేష్టమైన గొర్రెలు, ఆ గొర్రెలను శ్రేష్టమైనవి క్రొవ్విన వాటిని ఇస్తా అన్నాడు. దేవునికి అది ఇష్టంగా తన అర్పణ అంగీకరించాడు. హేబేలు దేవుడు ఘనపరిచాడు. హల్లెలూయా. చెప్దామా గట్టిగా? కయ్యూను అనుకున్నాడు, ఏదో కొంత ఇస్తాం, నా జీవితం కొద్దిగానే ఇస్తా, కొద్దిగా లోకంలో, కొద్దిగా దేవుడికి, కొద్దిగా లోకానికి. అలాగే నా చేతి పని కూడా కొద్దిగా దేవుడికి, కొద్దిగా నాకు. అంటే స్వార్థం. ఈ స్వార్థాన్ని బట్టి ఇతని కలిగిన అనుభవాలు ఏంటి తెలుసా? తనకు దేవుడు అనుమతించాడు. ఇతడు చేసిన మంచి ఆలోచన బట్టి ఇతన్ని అనుమతించాడు. సరే, నిన్ను అంగీకరిస్తా, నీ అర్పణ అంగీకరిస్తాను. అంగీకరించాడు, ఆశీర్వదించాడు. ఆయన గుణాన్ని ఇచ్చాడు, ఆయన మనసుని ఇచ్చాడు. ఆయన కలిగిన సమస్తం హేబేలుకి ఇచ్చి హేబేలును ఘనపరిచాడు. హల్లెలూయా. ఇతడు కొంచెమే ఇచ్చాడు, తన హృదయాన్ని కొంచెమే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఎగ్జాంపుల్ కరెక్ట్గా. దేవుడు అన్యాయస్తుడు కాదు, కరెక్టే జరుగుతుంది. కొద్దిగా అటు, కొద్దిగా ఇటు, అది రుజువు. అది దేవుడు స్తోత్రం చెప్పండి. కొద్దిగా కుటుంబం, కొద్దిగా దేవుడు. ఎక్కువ ఏది ప్రేమిస్తే అదే వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కనికరించునుగాక. గట్టి చెప్పండి. లేచి అడిగి తిరగొద్దు దయచేసి. అందరు కూర్చోండి, చక్కగా వినండి. దేవుని సన్నిధిని గణపరచండి. అందరూ ఎవరు తిరగొద్దు. మీ పిల్లలు మీ స్వాధీనం ఉంచుకోండి. స్తోత్రం పడుస్తారు గట్టిగా. హల్లెలూయా. కొద్దిగా దేవుడికి ఇచ్చాడు, ఆయన హృదయాన్ని కొద్దిగా ఇచ్చాడు. ఇంకా కొద్దిగా సంపాదన కొద్దిగా కూడా ఇచ్చాడు, కొద్దిగా దాచుకున్నాడు. ఈయన తన కొద్ది హృదయం కాదు, మొత్తం హృదయం దేవుడికి ఇచ్చాడు. మొత్తం జీవనాధారమే దేవుడికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి సరి గట్టిగా. హల్లెలూయా. మనం చదువుకున్నది ఏంటి? ఒకడు తన ఆలోచించుకున్నది, యోచించినది, హృదయంలో యోచించినది దేవుడు దానిని స్థిరపరుస్తాడు. ఇతడు అనుకునే దేవుడు స్థిరపరిచాడు, ఇతడు అనుకునే స్థిరపరిచాడు. ఇటు చూడాలమ్మ అందరూ. అమ్మ ఇటు చూడండి. ఇప్పుడు ఇతడు కొంచెమే హృదయం ఇచ్చాడు కనుక కొంచెమే దేవుడు ఉన్నాడు ఇందులో. మిగతా అంతా కోపం, ముఖం మార్చుకోవడం. అరే నాకంటే ఎక్కువ అర్పిస్తావా, నీ జీవితాన్ని అప్పగించుకుంటావు, నీకు సంపాదన కూడా దేవుడికి మొత్తం ఇస్తావు, నాకంటే ఎక్కువ దేవుని ద్వారా ఘనత పొందుతావా అని అసూయ, ద్వేషం పెంచుకున్నాడు. నన్ను చూడాలి, ఇటు చూడాలి, అందరు ఇటు చూడాలి. మీకు కొద్దిగా మిస్ అయ్యారా, దేవుడే మిస్ అయిపోతారు. మీరు చాలా నష్టం పాలవుతారు. అందరు వినాలి. కొద్ది కూడా అటు ఇటు తిరగకండి, నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. కొద్దిగా పవిత్రం, కొద్దిగా అపవిత్రం. ఈయన మొత్తం పవిత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే ఈయనలో కోపం ఉన్నది, ముఖం మార్చుకున్నాడు, తలెత్తుకోలేకపోతున్నాడు, సత్క్రియలు మంచి కార్యాలు చేయలేకపోతున్నాడు. అందుకని ఏం చేశాడు? అసూయ ద్వేషాలతో తమ్ముణ్ణి చంపాడు. ఆ మాట ఈ మాట చెప్పి కపటం చూపించి నరహత్య చేశాడు. దురాశ గర్భం ధరించి పాపం గంటది. పాపం తర్వాత పాపం పరిపక్వమై మరణం గంటది. మరణమే ఆత్మీయ మరణం. అంటే ప్రేమ, జాలి, కనికరాలు ఉండవు. ఇప్పుడు ఈయన ఆత్మలో హత్య చేయబడ్డాడు, శరీర సంబంధిగా ఉన్నాడు, కోపం ఉన్నది, ముఖం మార్చుకున్నాడు. తమ్ముడి మీద, ఇటు దేవుని మీద, ఇద్దరి మీద. నేను ముందే చెప్పాను, మనం ఏదనుకుంటే అదే స్థిరపరుస్తాడు. ఇప్పుడు ఏదనుకుంటున్నా అదే ఇస్తున్నాడు ప్రతిఫలం. కోపం ఇచ్చాడు, కోపం కోరుకున్నాడు ఈయన. ముఖం చిన్నపుచ్చుకున్నాడు, ముఖం మార్చుకున్నాడు. భక్తిహీనుడిగా ఉన్నాడు, భక్తిలో ఎదగలేదు. ఇతడు ఎదిగాడు, ఏ కపటం లేకుండా ఉన్నాడు, ఏ కల్మషం లేకుండా ఉన్నాడు. ఇతడైతే కల్మషం, కపటం, అబద్ధం ఇవన్నీ ఇతనిలో ఉన్నాయి. అసూయ, దేశం ఉంది. ఏం చేశాడు? తమ్మునికి ఆ మాట ఈ మాట చెప్పి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఏం జరిగింది? ప్రభు వచ్చి అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అంటే, నేనే కావలి వాడినా అన్నాడు. అబద్ధం ఆడినట్టే కదా.
చూసారా సాతాను ఎలా తన జీవితంలో స్థిరపరచుకున్నాడో? దురాశ అంటే దాచుకోవడం, తన హృదయాన్ని దేవునికి ఇవ్వకపోవడం. ఇదిగో నేను తలుపు తడుతున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారని వారిలోనికి వచ్చి నేను వారితో కలిసి భోజనం చేస్తా అన్నాడు ప్రభు, నివాసం చేస్తా అన్నాడు. ఈయన హృదయంలో దేవునికి ఇవ్వలే, హృదయానికి దేవునికి చోటు లేదు. కొద్దిగా ఇచ్చాడు, కొద్దిగా. ఈయన సంపూర్ణంగా ఇచ్చాడు. కనుక ఈయనలో దురాశలు ఉన్నాయి, శరీరాశలు, నేత్రాశ జీవోద్యమం క్రియ చేస్తుంది, నరహత్య క్రియ చేస్తుంది, తమ్ముడిని చంపాడు. రెండవదిగా అబద్ధం, నా తమ్మునికి కావలివాడినా. నాలుగవదిగా సత్యం ఉన్నదా, వాక్యం ఉన్నదా? వాక్యానికి చోటు ఇచ్చాడా? దేవునికి చోటు ఇవ్వలే. ఇప్పుడు ఏది ఈయన ఆలోచన చేశాడో దేవుడు తన నడతను స్థిరపరిచి అదే తీర్పు తీర్చాడు. ఇతడు ఏది అనుకున్నాడో, నేను తగ్గించుకోవాలి, కొట్టినా ఓడ్చుకోవాలి, చంపినా ఓడ్చుకోవాలి, నా మీద అబద్ధాలు ఆడినా ఓడ్చుకోవాలి అని అప్పగించుకున్నాడు. గనుక ఇతడు మరణానికైనా అప్పగించుకున్నాడు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందుకే హేబేలు మరి శ్రేష్టమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. విశ్వాస వీరుల పట్టికలో హేబేలుకు మంచి సాక్ష్యం ఉన్నది, కయ్యూనుకు లేదు సాక్ష్యం. విశ్వాసంలో ఆ విశ్వాస పట్టికలో కయ్యూనుకు సాక్ష్యం లేదు. ఇతను భూసారం లేనివాడిగా, దేశ దిమ్మరిగా, ఎక్కడికి పోయినా చిల్లిగవ దొరకట్లే, చిల్లిగవ భూమి సారం ఇవ్వట్లే, శాపగ్రస్తుడు అయిపోయాడు. ఎందుకంటే తను కోరిందే తనకు దేవుడు ఇచ్చాడు. ఇతడు కోరింది ఆశీర్వాదం గనుక ఇతడికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఏంటది? మనం చదువుకున్న మాట ఏంటిది? ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకుంటాడు, యెహోవా నడతను స్థిరపరచును. ఇప్పుడు ఈయన మంచిది ఆలోచన చేసుకున్నాడు కనుక దేవుడు ఇతను మంచి చేశాడు, మంచి సాక్ష్యం ఇచ్చాడు, ప్రభు లాంటి జీవితం చేశాడు. కానీ ఈయనే ప్రభువును అంగీకరించలేదు, ప్రభువులోనే ఉన్నాడు. కానీ దుష్టుడికి చోటు ఇచ్చాడు కనుక దుష్ట జీవితం చేసి నెమ్మది లేనివాడుగా బ్రతుకు కాలమంతా నెమ్మది లేదు, కయ్యూనికి నెమ్మది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకవేళ అలాంటి వారు ఉంటే ఈ దినం మీరు సరి చేసుకోండి. అందరూ ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. రెండవదిగా యాకోబు ఏశావు. చెప్పండి, యాకోబు ఏశావు. యాకోబు ఏమో దేవుడు అన్నాడు, నేను నీకు ఏదైతే వాగ్దానం చేశానో మరలా నీ స్వదేశానికి రా, నేను అక్కడ నిన్ను దీవించబోతున్నాను. భార్య, పిల్లలు, పనివారిని అందరిని పట్టుకొని వస్తూ ఉన్నాడు. వస్తుంటే ఏశావు 400 మందితో చంపడానికి పగ ప్రతీకారాలతో ఏశావు తమ్ముని ఎదుర్కొంటున్నాడు. అప్పుడు యాకోబు తెలిసిపోయింది. అందరు వినాలి, ఇటే చూడండి పిల్లలారా, ఇటే చూడండి అందరు పిల్లల్లో సైతం కోపాలు, ద్వేషాలు ఉన్నాయి. ఇది నాన్న ఇటే చూడాలి, నా వైపు చూడాలి. పిల్లలు నేర్చుకొని మీరు సరి చేసుకొని మీ బ్రతుకులు బాగు చేసుకుందురు గాక. ఆమేన్ చెప్పండి. ఇంత చిన్న పిల్లలు ఇంత కోపమా, ఇంత గొడవలా అని అప్పుడప్పుడు పిల్లల గురించి మనం అనుకుంటూ ఉంటాం. ఇది నా పిల్లలారా, దేవుని పిల్లలారా, మీరు వాక్యాన్ని విని మీ జీవితాలు చక్కబెట్టుకొని దేవునికి మహిమ తెచ్చుదురుగాక. మీ తల్లిదండ్రుల పరువు నిలబెట్టుదురుగాక. ఆమేన్ చెప్పండి. సంఘ పరువు నిలబెట్టుదురుగాక. ఆమేన్ చెప్పండి. యాకోబు 400 మందితో ఏశావు చంపడానికి వస్తున్నాడని తెలిసి ప్రభు పాదాల దగ్గర ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను కాపాడు, నా భార్య, నా పిల్లల్ని కాపాడు, ఒకవేళ నీ ద్రోహమే చేయొచ్చు, నన్ను క్షమించు, నా అన్నకు వ్యతిరేకంగా నేను తప్పు, నా తండ్రి దగ్గర అబద్ధం ఆడి ఆశీర్వాదం పొందవచ్చు, నన్ను క్షమించు, నన్ను తప్పించు అని పశ్చాత్తాపడి, నేను యాకోబును మోసగాన్ని అని తన బలితను ఒప్పుకొని దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను ఆశీర్వదించయ్యా, నా బుద్ధి మార్చయ్యా, నా గుణం మార్చయ్యా. అప్పుడు తల్లి మాట విని అబద్ధం ఆడి, తల్లి ఎవరు చెప్పండి? యాకోబు తల్లి ఎవరు? రిబ్కా. సోదరు చెప్పండి సరి గట్టిగా. యాకోబు తండ్రి పేరేంటి? తండ్రి ఇస్సాకు. హల్లెలూయా. నాకు ఆహారం తీసుకురండి, నేను ఆశీర్వదిస్తా అంటే రిబ్కా ఏం చేసింది? ఏశావు బట్టలు తొడిగి మంచి వంట చేసి యాకోబుకి ఇచ్చి పంపిస్తే పైనేమో వస్త్రాలు ఏశావి, స్వరమేమో యాకోబుది. అబద్ధమాడి ఆశీర్వదించబడ్డాడు కదా, అన్న ఆశీర్వాదం. ఆ పగ కక్షలు ఇప్పుడు ఏశావు పెట్టుకొని తమ్ముడిని చంపడానికి వస్తున్నాడు. అప్పుడు బుద్ధి లేని సమయంలో అబద్ధం ఆడాడు. ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత ఇది నా ప్రాణానికే వచ్చింది, నా కుటుంబ నాశనానికే వచ్చిందని తనేం చేశాడు? ఇక దేవుడే దిక్కని, దేవా
నా బుద్ధి మార్చు. ఒకప్పుడు తెలియనప్పుడు నా బుద్ధి అలా ఉండే, నా గుణం అలా ఉండే, ఇప్పుడు నన్ను సరిచేయి, నన్ను క్షమించు. నా అన్నకు ఎదురుగా నేను వెళ్ళాలి, సమాధానంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. నాకు మంచి భవిష్యత్తు కావాలి, నాకు, నా భార్య, నా పిల్లలకి నాకు మంచి భవిష్యత్తు కావాలి. నీ సంకల్పాన్ని నెరవేర్చాలని యాకోబు ప్రభు దగ్గర రాత్రి అంతా గోజాడి మొగసిరి గలవాడే పట్టుదలతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. నీ పేరేంటంటే నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా. తర్వాత నీ పేరు ఏంటంటే నా పేరు నీకెందుకని దేవుడు ఏం చేశాడు? ఆయన పేరు యాకోబు పేరు ఇజ్రాయెల్గా మార్చి ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి యాకోబు జీవితంలో చీకటి తొలగిపోయింది, సూర్యోదయం కలిగింది. అప్పుడు 7 సార్లు ఏశావు 400 మందితో అక్కడ ఎదురుగా ఉండి చెప్పడానికి వస్తుంటే 7 సార్లు సాష్టాంగపడి నమస్కారం చేసి 7 సార్లు వంగుతున్నాడు, లేస్తున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. అలా 7 సార్లు అలా వెళ్ళాడు. అన్న ఎలా ఉన్నాడు? కత్తి పట్టిన అన్న ఏం చేశాడు? కౌగిలించుకోండి. అది చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా? మీ ఇద్దరి మధ్య ఏం లేదుగా? స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెను చెప్పండి మంచిగా. ఇలా యాకోబు తన స్వభావాన్ని సరి చేసుకొని అసమాధానాన్ని సమాధానంగా మార్చుకున్నాడు. అయితే ఏశావు ఆ సమయంలో ఇప్పుడు తమ్ముడు సరి చేసుకున్నప్పుడు అన్న ఏం చేయాలి? అన్న కూడా సరి చేసుకోవాలి కదా. కోపం, పగ, కక్షలు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకోవాలి కదా. ఆ టైంలో సరి చేసుకోవాలి. యాకోబు ఏడ్చినట్టు, యాకోబు పశ్చాత్తాపడ్డట్టు ఏశావు పశ్చాత్తాపడలేదు. ఇక్కడ ఒక్కడు తన హృదయంలో ఏది ఆలోచించుకున్నో అదే జరుగును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఇతను నేను మంచి మార్గం నడుస్తాను, ఒకప్పుడు తెలియక అబద్ధం ఆడి నా అన్నను మోసం చేసి నేను ఆశీర్వదించబడి ఇప్పుడు కోపాన్ని రేపి కక్షలు పెట్టాను అని తాను సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతన్ని కనికరించి సరి చేశాడు. తన తమ్ముడి అన్నకు కోపం రాకుండా సమాధానం పరిచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మరి ఏశావు ఏం చేయాలి? తనకు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కదా, అవన్నీ సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోలేదు. అప్పుడు ఏమైంది? ఏడవలసిన టైంలో ఏడవకుండా తరువాత నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తాను మారు మనసు పొందగోరి ఆశీర్వాదం కొరకు కన్నీరు కార్చగా దేవుడు అతన్ని విసర్జించాడు. ఇప్పుడు తమ్ముడు ఏడ్చినప్పుడు అన్న ఏడవాలా లేదా? మాట్లాడాలి. ఇప్పుడు తమ్ముడు తన పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. మరి అదే సమయంలో ఏశావులో కక్షలు, పగలు ఉన్నాయి, అతను సరి చేసుకోవాలి కదా. అప్పుడు సరి చేసుకోలేదు, లేటుగా సరి చేసుకున్నాడు. అప్పటికే సమయం అయిపోయింది. అవకాశం లేదు, భ్రష్టుడైపోయాడు. చెప్పండి, ఏమైపోయాడు? ఎందుకు లేట్ చేశాడు? తన హృదయంలో పాపాలు అలాగనే పెట్టుకున్నాడు. దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? హృదయం చూస్తాడు. ఏం చూస్తాడమ్మా? మాట్లాడాలి. ఏం చూస్తాడు? భ్రష్టుడైపోయాడు. చేయవలసిన సమయంలో చేయక లేటుగా చేశాడు, అప్పటికి అవకాశం అయిపోయింది. కనుక ప్రియులారా, ఒక్కడు ఆలోచించుకుంది, తన హృదయంలో యోచించుకునేది యెహోవా తన నడతను స్థిరపరచును. వీడు తగ్గించుకున్నాడు అని గర్వించాడు. మరి ఇతను తగ్గించుకున్నప్పుడు నీ పాపం నీకు అడ్డు రాలేదా? నీ మనసాక్షి నిన్ను గుచ్చలేదా? ఏశావు చాలామంది ఏం తప్పు చేస్తే సారీ అని మనం తగ్గించుకుంటాం. వాళ్ళు అట్లుండాలి అంటారు. నువ్వేనా దేవుడివా? నీలో పాపం లేదా? సరే, అయిందేదో అయిపోయింది, ఇకనే మంచిగా ఉందామని నువ్వు కలుపుకోవాలి. ఆమెను చెప్పండి. వాళ్ళే దేవుళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఏశావు ఒక దేవుని వంటి వాడిగా హెచ్చించుకున్నాడు. అయ్యో, నా తమ్ముడు దేవుని దగ్గర ఏడ్చాడు, నేను కూడా ఏడవాలి. ఆ మనసు లేదు ఏశావుకి, అందుకని భ్రష్టుడైపోయాడు. ఇది ఎంతమంది మన జీవితాల్లో భ్రష్టత్వంలో ఉన్నాం, ఎంతమంది కక్షలతో ఉన్నాం. ఏడుస్తున్నారు కానీ దేవుడు కార్యం చేస్తున్నాడా? ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన సఫలమవుతుందా? ఎందుకు కావట్లేదు? కనుక
ఇంకా దేవుడు మనకు మారు మనసు పొందే అవకాశం ఇస్తున్న సమయాల్లో మనం ఏడవకుంటే మనం భ్రష్టులు అయిపోయే అవకాశం ఉన్నది. మనం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు దేవుడు ఇచ్చాడు. ఎంతమంది అటెండ్ అయ్యారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది పాల్గొన్నారు? 3 రోజులు పాల్గొన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. 3 రోజులు పాల్గొన్నవారు చేతులు ఎత్తండి. ఎక్కడున్నారు మిగతా వాళ్ళు? ఎక్కడున్నారు? తెలిసి కూడా సన్నిధికి రాలేకపోయారు. మీరు సరి చేసుకుందురుగాక. దేవుడు సమయాన్ని మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా మార్చబడుదురుగాక. ఆమేన్. ఒకవేళ ఏశావులాగా నేను తర్వాత పరిశుద్ధపరచుకుంటా, తర్వాత వాళ్ళు నాకు సారీ చెప్పారు, నేను వాళ్ళకి సారీ చెప్పాను, నేను తగ్గించుకోను అని అంటే మనం భ్రష్టులు అయ్యే అవకాశం ఉన్నది. దేవుడు అవకాశం ఇవ్వడు, సమయం ఇవ్వడు. కనుక సమయం ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలి. ఆమేన్ చెప్పండి. సమయాన్ని జ్ఞానులంట సద్వినియం చేసుకుంటారంట, అజ్ఞానులు సద్వినియం చేసుకోరు. అందుకనే ఏశావు చెరలో పడ్డాడు. అజ్ఞానంతో మనం చెరలో పడతాం. సమయం ఉండగానే మనం పశ్చాత్తాపడాలి. ఆమేన్ చెప్పండి. మనలో దేవునికి ఏమైనా ఆయాస్కరమైన గుణాలు ఉంటే వాటి విషయంలో ఏడవాలి, కన్నీరు కార్చాలి, సరి చేసుకోవాలి. అప్పుడు మనం భ్రష్టులం గాక జ్యేష్ఠులుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. జ్యేష్ఠులు అంటే యేసులాగా మనం మారుతాము. మనం పశ్చాత్తాపడి పరిశుద్ధపరచుకుంటే యేసులాగా మనల్ని దేవుడు మారుస్తాడు. ఆమేన్ అని చెప్పండి. కనుక ఎవరైనా ఏశావు లాంటి వారు ఉన్నారా? మీరు సరి చేసుకొని మీ నడత యాకోబు లాంటి నడతగా మార్చుకుంటే మన నడతను దేవుడు స్థిరపరిచి జ్యేష్ఠుడిగా యాకోబును మార్చినట్లుగా మనల్ని మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వదిగా ఆకాను. చెప్పండి. ఆకాను, యెహోషువ. ఏమో దేవుడు అన్నాడు, ఎరుకు సంబంధమైనది ఏది మీరు ముట్టకూడదు. ఒకవేళ ముడితే మీలో జ్యేష్ఠుడు కనిష్ఠుడు పునాది వేస్తే కనిష్ఠుడు చనిపోతాడు, జ్యేష్ఠుడు చనిపోతాడు మీ కుటుంబాల్లో అని ముందే చెప్పాడు. మీరు ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళండి, కానీ ఎరుకో సంబంధమైనది ఏది ముట్టొద్దు అంటే అందరూ సరే అంటారు. యుద్ధానికి వెళ్తారు, యుద్ధంలో దేవుడు జయమిస్తాడు. అయితే ఆకాను ఎరుకో సంబంధమైనది దొంగిలించి మంచి వస్త్రాలు, నగలు అన్నీ కలిపి తన గుడారంలో నేలను త్రవ్వి అందులో దాచిపెట్టి ఏమి ఎరగనట్టుగానే ఉంటాడు. అంటే దొంగతనం. చెప్పండి, ఏంటి అది? మాట్లాడండి, గట్టి చెప్పండి. అందరికి నోరు రావట్లేదు ఏంటి? దొంగతనం అనండి, హుషారుగా చెప్పండి. దొంగతనం. దొంగ సోపులు చేశాడు. ఎవరు? ఆకాను. దొంగతో కలిస్తే దొంగ బుద్ధి వస్తుంది. దేవుని బిడ్డే కానీ దొంగతో కలిశాడు. నాయకుడైన యెహోషువ అలాంటి మనసు లేక ఆకాను బట్టి వారికి అపజయం వచ్చినా ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, మీలో ఒకడు నా ఆజ్ఞను మీరి పొంకాడు, దొంగిల్లాడు, దాచుకున్నాడు. అది నేను మీరు మధ్యలో తీసేస్తే నేను మీ మధ్యలోకి వచ్చి నేను మీకు తోడుగా ఉండి జయమిస్తాను. హల్లెలూయా. అంటే యెహోషువ ఏమో దేవుడు చెప్పింది చేయాలి, ఎరుకోదు ముట్టొద్దు, శాపగ్రస్తది నాకు వద్దు అని మనసులో అనుకున్నాడు. దేవుడు అది స్థిరపరిచాడు. సోదయం ప్రొఫెసర్ మంచిగా హుషారుగా చేతులెత్తి, ఉజ్జీవంగా చేతులెత్తి హల్లెలూయా. ఆకాను అలా అనుకోలేదు. అంట చేసేది చేస్తా. చెప్పండి. దేవుడు చెప్పింది అంట, నేను చేసేది చేస్తా. యెహోషువ నాయకుడికి తెలవకుండా, సేవకుడికి తెలవకుండా, దేవుడికి తెలవకుండా నాకు దోచన చేస్తా. దేవుడు అది స్థిరపరిచాడు. ఏంటి ఈయన అనుకున్నది? దొంగతనం చేస్తా, ఎరుకో సంబంధం తీసుకుంటా, నా ఇంట్లో దాచుకుంటా. దేవుడు అదే చేశాడు, అదే మనసు ఇచ్చాడు. కానీ చివరికి ఏమైంది? ఇతని వల్ల సంఘంలో అపజయం ఏమైంది? సంఘానికి జయం పొందవలసిన సంఘం అపజయం పాలైంది. దేవుడు తోడుగా ఉండి సహాయం చేయవలసిన దేవుడు దూరం అయిపోయాడు. ఒక్కని బట్టి, ఒక కుటుంబం బట్టి. తానే కాదు, తన భార్య, పిల్లలు కూడా ఏకీపించారు. ఇది దాచుకుందాం, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, దేవుని సొమ్మును దాచుకుందాం, దేవుడు వద్దనే దాచుకుందామని దాచుకున్నాడు.
ఏమయ్యాడు? తాను అపజయం పొంది అనేకుల హత్యకు కారకుడుగా మారాడు. నెమ్మది లేకుండా అనేక కుటుంబాలు వారి భర్తలు యుద్ధంలో కోల్పోయారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో చనిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు తీర్పు వచ్చింది. ఎవరని చూస్తే ఆకాను మీద చిట్టి వచ్చింది. చిట్టీలు వేశారు. ఇక ఎందుకు నా కుమారుడు ఇలా చేసావని యెహోషువ పిలిచి తీర్పు తీర్చి ఆకోరు లోయకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి తనని తన కుటుంబాన్ని చంపారు. సోదరులు మంచిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? దేవుడు వద్దన్న దాన్ని మనం తీసుకొని దగ్గర దాచిపెట్టుకుంటే దేవుని సంబంధమైంది ఏదైనా సరే మనకు రాళ్ళ దెబ్బలే తగులుతాయి. ఇప్పుడు ఏది మరి ఇప్పుడు దొంగతనం? చదువు సరే, దశంభాగం ఇవ్వకపోవడమే. దొంగలు ఎవరు? ఎంతమంది నమ్మకంగా దశంభాగాలు ఇస్తున్నారు? దేవుని సొమ్ము. దశంభాగం దేవుని సొమ్ము. వాక్యం ఉందా? వాక్యము తెలిసిన వాళ్ళు అల్లి చెప్పండి ఒకసారి గట్టిగా. మీ దశంభాగాలు దేవునికి వస్తున్నాయా లేదా మీరే తింటున్నారా? నీ నమ్మకంగా దశంభాగాలు ఉన్నారో ఒకసారి అల్లి చెప్పండి. 2, 3, 4. మిగతా వారంతా దొంగలేగా. హల్లెలూయా. దొంగలు ఎక్కడ ఉంటారమ్మా? జైల్లో ఉంటారా? మంచిగా తిరుగుతారా? అది జైలు అంటే బాధలు. నేను ఆ మధ్య చెప్పాను మీకు, దశంభాగం లేకుంటే చేతి పని కాపాడబడదు. రెండవదిగా పరలోకంలో స్థానం లేదు. మూడవదిగా వారికి సాక్ష్యం లేదు. నాలుగవదిగా ధన్యులుగా ఉండరు, శాపగ్రస్తులుగా ఉంటారు. మలాకి పుస్తకంలో మీరు రాస్తుంది 3వ అధ్యాయం చదువుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ దినాన ప్రియులారా, ఒకరు దశంభాగం దొంగతనం చేస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. కొందరు దశంభాగం ఇక్కడేమో వాక్యం వింటారు, వేరే సేవకులకు దశంభాగం ఇస్తారు. అబ్రహాం దశంభాగం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? రొట్టె ఇచ్చే షాలేము రాజుకి ఇచ్చాడు, ప్రధాన యాజకుడికి ఇచ్చాడు. ఇది ఎంతమంది ఇస్తున్నారు? సంఘ కాపరికి ఎంతమంది దశంభాగం నమ్మకంగా ఇస్తున్నారు? ఒకవేళ మనం చదువుకున్నాం, మనం ఏది హృదయంలో ఆలోచన చేస్తే అదే మన నడతను స్థిరపరుస్తాడు. కనుక ప్రియులారా, ఇదే మీరు ఆశీర్వాదం అనుభవిస్తున్నారా, శాపాన్ని అనుభవిస్తున్నారా, సాక్ష్యాన్ని అనుభవిస్తున్నారా, చెడిపోయిన సాక్ష్యం కలిగి ఉన్నారా? కనుక ఆకాన్ లాగున్నామా, యెహోషువ లాగున్నామా? ఇది మనకు అన్ని విషయాలు అపజయాలు ఎందుకు? చేతి పని దీవించబడట్లేదు, అప్పులు తీర్చబడట్లేదు, మనం తలగా ఉండవలసిన మనం ఎందుకు తోకగా ఉంటున్నాం, పైవారిగా ఉండవలసిన మనం కింది వారికి ఎందుకు ఉంటున్నాం? శాపం. దేవుని సొమ్మును దొంగతనం చేస్తున్నాం. ఈ దినాన్ని మీరు సరి చేసుకుంటే, ఆకాను మనసు మీ దగ్గర నుంచి తీసివేసుకుంటే, యెహోషువ లాంటి మనసు మీకు ఇస్తే మీరెల్లప్పుడూ నాయకులుగా పైవారిగా ఉంటారు. చప్పలు కొట్టేసే స్తోత్రం అని చెప్పండి. చప్పలు కొట్టేసే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దశంభాగాలు దేవుని సొమ్మును దొంగతనం చేస్తే రాళ్ళతో ఎప్పుడు దెబ్బలే పడుతూ ఉంటాయి. ఎప్పుడు దేవుడి సొమ్ము తింటున్నాం కనుక, దొంగతనం చేస్తున్నాం కనుక, వెనుకడుగు వేస్తున్నాం కనుక ఎప్పుడు రాళ్ళ దెబ్బలే, నిందలే, అవమానాలే. అప్పులు తీరవు, శాపం పోదు, చేతి పని దీవించబడదు. 10 రూపాయలు వస్తాయి, వాడుదాం అనుకుంటాం, 10,000 అప్పు చేస్తాం. శాపం కాదా? నీతిమంతుడు కొంచెం కలిగి ఉంట భక్తిహీనులకున్న సమృద్ధి కంటే శ్రేష్టమని రాస్తుంది. హల్లెలూయా. సారెపాదు విధవరాలు కలిగిన దాంట్లో కొంచెం సేవకుడికి ఇచ్చింది, తీస్తూ ఉంటే వచ్చింది. శాపం లేదు, దీవెన ఉన్నది. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు మనల్ని అధికారిగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అలాగున మార్చునుగాక. మీరు ఆ మనసు ధరించుకుందురుగాక. అలాంటి బిడ్డలు సరి చేసుకుందురుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యెహోషువ లాగా ఉండాలా, ఆకాన్ లాగా ఉండాలా? అది ఆకాన్ లాంటి మనసు ఉంటే మీరు సరి చేసుకుందురుగాక. 4వదిగా దావీదు, సౌలు. చెప్పండి ఎవరాళ్ళు? దావీదేమో చేసిన పొరపాటును బట్టి పశ్చాత్తాపడ్డాడు. సౌలేమో పశ్చాత్తాపడక వాళ్ళ వల్లని తప్పు చేశానని ఇశ్రాయేలు ప్రజల మీద తప్పు మోపాడు. పశ్చాత్తాపం లేదు. ఇతడికి దేవుడు వద్దు. రెండవదిగా ప్రజల మీద నిందలు మోపుతాడు, కానీ నేనే తప్పు చేశానని దేవుడి సంగిన కూర్చొని ఏడువాడు, సరి చేసుకోడు. దావీదేమో
తప్పు ఒప్పుకొని సరి చేసుకొని 51 కీర్తన రాస్తుంది కదా, ఒప్పుకొని విడిచిపెట్టి నీవు నన్ను నీ సన్నిధిలో తీసివేయకు, నీ సన్నిధిని నన్ను త్రోసివేయకు అని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. కనుక దావీదు యొక్క సింహాసనం దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. సౌలుకు సింహాసనం లేదు, సౌలుకు సింహాసనం లేదు. కనుక ప్రియులారా, ఎవరు ఏ ఆలోచన చేస్తారో దేవుడు ఆలోచన స్థిరపరుస్తాడు. దావీదు అనుకున్నాడు, నాకు దేవుడే కావాలి. హల్లెలూయా, నాకు దేవుని హృదయమే కావాలి. అందుకని దావీదు సాక్ష్యం ఏంటి? దావీదు నా హృదయానుసారుడు. నా హృదయం నాకొద్దు, నా హృదయం పాపంతో నిండింది, నా హృదయం ద్వేషంతో నిండింది, నా హృదయం పాపంతో నిండింది అని పశ్చాత్తాపడి దేవుని హృదయాన్ని కావాలి, నా హృదయం నాకు తీసేయని, నీ హృదయం నాకు దయచేయని ఏడ్చాడు. దేవుడు అలాగున కార్యం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా ఉంచి రాజుగా 40 సంవత్సరాలు దేవుని ప్రజలు ఏలుబడి చేసి గొప్పగా దేవుని నామాన్ని ఘనపరిచాడు. దావీదును దేవుడు ఘనపరిచాడు. మన ఆత్మీయ తల్లి చెప్పింది కదా, గోలియాతును దావీదు చంపాడు. సౌలు చంపాడా? సౌలు చంపలే. అందుకనే సౌలు భయపడుతూ తన బ్రతుకు కాలం అంతా 2 సంవత్సరాలే రాజుగా ఉన్నాడు. సరి చేసుకొని మంచిగా దేవునికి సేవకునికి లోబడినంత కాలం మంచిగా ఉన్నాడు. 30 సంవత్సరాలు దేవా దేవా అన్నాడు, కానీ పిరికితనంతోనే బ్రతికి గోలియాతును చంపకుండా దావీదుకు 10,000 కొలది స్తుతులు, సౌలుకు 1000 కొలది స్తుతులని ఘనహీనమైన జీవితం చేసి తాను సింహాసనం కోల్పోయి చివరికి తన కత్తితోనే తానే పొడుచుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ హృదయం సరి చేసుకోవాలి. ఎంత మూర్ఖంగా ఉన్నాడు చూడండి. 30 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? నోరు తెరవండి. ఒకడు బెతెస్దా కోనేటి దగ్గర 30 సంవత్సరాలు ఉంటాడు. దేవదూత నీరు కదిలించినప్పుడల్లా ఎవరైతే రోగులు వచ్చి ముందు దిగుతారో వారంతా బాగైపోతున్నారు. హల్లెలూయా. కానీ ఒక 30 సంవత్సరాలు ఒక వ్యక్తి అయితే దిగట్లేదు, అక్కడే ఉంటున్నాడు. యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి, నీకు బాగు కావాలి ఉన్నదా, నువ్వు స్వస్థత పడగోరుచున్నావు అంటే, అవునయ్యా అంటే, సరే నీ పరిపెత్తుకొని నువ్వు లేచి నడు అనగానే లేచి నడుస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మందిరంలో కనబడతాడు. మందిరంలో కనబడగానే యేసయ్య అంటాడు, నీకు ఎక్కువ కీడు కలగకున్నట్లు పాపం చెయ్యకు అని హెచ్చరిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా. అంటే 30 సంవత్సరాలు తను లోబడకుండా ఉన్నాడు. దేవదూతకు లోబడలే, దేవుడికి లోబడలే. చివరికి ప్రభు వచ్చి అడిగాడు కనుక లోబడ్డాడు. ఒకవేళ ఇక్కడ అనేక సంవత్సరాలు రక్షణ పొంది ఇంకా దేవునికి సేవకుడికి లోబడకుండా ఉన్నారా? బాగు కాగలేక, కుటుంబాలు బాగులేక, క్షేమం లేక, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకుండా, యేసయ్య మనసు లేకుండా, శాపంలో ఆర్థికంగా ఆత్మీయంగా వెనుకబడి ఉన్నారా? మీరు ఈ దినమే ప్రభు అంటున్నాడు, మీరు బాగు కావాలనుకుంటే ఈ దినమే మీ హృదయాలు సరి చేసుకోండి. సౌలులాగా ఉండకండి, సింహాసనం కోల్పోతారు, రాకడలో విడవబడతారు. దావీదు వలె పశ్చాత్తాపడండి, ఎవరి మీద నెపం పెట్టకండి. మా ఇంటి వారి వల్ల పాపం చేశాను, మా ఇంటి వారి వల్ల చర్చికి రావట్లేదు, వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను అని మనం అనవద్దు. దావీదు అలా అనలేదు. నేనే ద్రోహిని, నేనే పాపినని తనకు తాను సరి చేసుకున్నాక దేవుడు యథార్థమైన వంతునికి మేలు చేస్తా అన్నాడు. యథార్థంగా ఒప్పుకున్నాడు కనుక దేవుడు దావీదును ఘనపరిచాడు. సౌలు అలా చేయలేదు. కనుక బిడ్లారా, ఇక్కడ ఏమైనా సౌలు లాగా ఉన్నారా? వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి అని గర్వంతో అహంకారంతో వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం పెట్టి ఆత్మీయంగా ఎదగకుండా, చర్చికి రాకుండా, ఉపవాసాలు లేకుండా, వెనుకడుగు వేస్తూ నేను మంచోన్నే, నా ఇంటోళ్ళు మంచోళ్ళు కాదు, సంఘం మంచిది కాదని వాళ్ళ మీద వీళ్ళ మీద దోషాలు పెడుతున్నారా? జాగ్రత్త, మీ సింహాసనం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సౌలులాగా ఉండకుండా, సౌలు అలా చేసి సేవకుడు ఉంటే చాలు అని దుప్పటి లాగాడు, బలవంతం చేశాడు. సామ్యూయేలు దుప్పటి చినిగింది. అదే కాలు పట్టుకొని యేసయ్య కాలు పట్టుకుంటే దావీదులాగా తన సింహాసనం స్థిరపరచేది. కొందరు సేవకులు పట్టుకునే ఉంటారు, దేవుని పట్టుకోరు. దేవుడి కంటే సేవకులు ఎక్కువ కాదు. సేవకులు ఉంటే చాలు, ప్రార్థనతో ఏమొద్దు వాళ్ళకి. ఇది చాలామంది అలాగనే తయారవుతున్నారు. సేవకులు ఉంటే చాలు, సేవకులకు వండి పెడితే చాలు, సేవకులు కాళ్ళు ఉత్తితే చాలు, సేవకులు బట్టలు పిండితే చాలు, వాళ్ళు మరలా ప్రార్థనలు కనబడరు, సన్నిధిలో కనబడరు. రెండు ఉండాలి. ఆమెను చెప్పండి. పరిచర్య సంఘ పరిచర్య సంఘమే, మందిరంలో కూడా దేవుని కాళ్ళు పట్టుకొని ఏడవాలి. ఆమెనన్నారా? ఏలియా చేతులు కట్టుకుంటుంటే
ఎలీషా నీళ్లు పోసాట, పరిచర్య చేశాడు. అంటే అన్నం పెట్టాడు ఏలియాకి, ఎలీషా పరిచారికుడిగా, బట్టలు పిండాడు, అన్నీ చేశాడు. అదే సమయంలో ఎలీషా ఏలియాకి ఇచ్చిన అభిషేకం కంటే నాకు 2 అభిషేకం ఇవ్వని అభిషేకం పొంది ఏలియా 7 కార్యాలు అద్భుతాలు చేస్తే ఎలీషా 14 కార్యాలు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సేవకుల దగ్గర ఉంటారు. సేవకులు ముఖ్యం కాదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఎక్కువ దేవునితోనే మనం గడపాలి, అప్పుడే మనకు ఆశీర్వాదం. కొంత సేవకులు కాదని ఎక్కువ దేవుడు అంటారు, అది కూడా మంచిది కాదు. సేవకులతో ఉంటూ, సంఘ కాపుడితో సేవకుడు చెప్పినట్టు నడుస్తూ, పరిచర్య చేస్తూ దేవునితో కూడా గడిపితే సేవకుడి కంటే ఎక్కువ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి దేవుని మహిమ కొరకు వారు వాడబడి ఘనపరచబడతారు. కొందరు చూడండి, సేవకుడే మాకు కావాలి అని సేవకులే చూస్తారు, దేవుని దగ్గర లేరు. అందుకే వాడి స్థలాలు ఖాళీ అయిపోయినాయి. ఒకసారి చూడండి, మీరు చూడండి, వాడి స్థలాలు ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ ప్రార్థన అయిపోయినాక వస్తారు, సేవకులను వెతుక్కుంటూ వస్తారు. దేవుడు ఉన్నప్పుడు దేవుని వెతకరు. ఒకవేళ అలాంటి స్వభావం మనలో ఉంటే మనం సరి చేసుకుందుముగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. కనుక సౌలులాగా ఉండకుండా మనం ఎలా ఉండాలి? దావీదులాగా. దావీదు సేవకుడు చెప్పినట్టు చేస్తాడు, తప్పు ఒప్పుకుంటాడు, దేవుని దగ్గర కూడా ఏడుస్తాడు. దేవునితో ఒక సంబంధం, సేవకుడితో ఒక సంబంధం. ఈయనకు దేవునితో వద్దు, సేవకుడు ఉంటే చాలు. ఆయన పైన దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారో అని పేరుకు సేవకుడితో ఉంటాడు, కానీ లోతుగా దేవునితో సేవకుడితో హృదయాన్ని కలిసి బంధాన్ని స్థిరపరచుకోలేని మనసు లేదు. అందుకనే సౌలు సింహాసనం కోల్పోయాడు. మనం అలా ఉండక దావీదు వలె ఉండుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. రూతు, ఓర్ప. రూతు ఏం చేసింది? ఓర్ప ఏం చేసింది? నయోమి అన్నది, ఇక భర్తలు చనిపోయారు, నా భర్త మీ భర్తలు చనిపోయారు, ఇక చక్కగా వేరే పెళ్లి చేసుకుని వెళ్ళి బతకండమ్మా అంటే రూతు ఏం చేసింది? అమ్మా, రూతు ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతా, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు అని హత్తుకున్నదట. ఓర్పు ఏం చేసింది? ఓర్పు ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఆ అత్త, నీతో ఉంటే నాకు వల్ల కాదు, నేను మళ్ళా నా మోయాబు దేశం అంటే శాపగ్రస్తమైన దేశం, నీ దేవుడే నా దేవుడు అని అనలేదు, నీ జనమే నా జనమే అనలేదు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉంటా అని అనలేదు. కనుక ఈమె హృదయాన్ని బట్టి దేవుడు అదే ఇచ్చాడు, అదే ప్రతిఫలం పొందింది. ఈమె హృదయాన్ని బట్టి, రూతు హృదయాన్ని బట్టి నీతోనే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని అలా తీర్మానం చేసుకున్న ఈ రూతును దేవుడు బోయాజు పంటలో పరిగేరుకొని చక్కగా భోజనం దొరికింది, గొప్పగా దీవించబడ్డది, బోయాజుకే భారీగా మార్చబడ్డది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ లోతైన సత్యం ఏంటి తెలుసా? లోతైన సత్యం ఏంటంటే, శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు నయోమి అంటే సేవకులు, ప్రతిష్ట గల సేవకులతోనే ఉండి నీ దేవుడే నా దేవుడు, నీ సంఘమే నా సంఘం, ఆమెను చెప్పండి, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా అని ఒక ప్రతిష్ట. ఆ ప్రతిష్ట గల్లోళ్ళు రేపు ప్రభువుని ఎదుర్కోబోతున్నారు. నాకు బంధువులు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు లోకం కావాలి అన్నవరకు ఇక దేవుడు లేడు, ప్రతిష్ట లేదు కదా. నాకు ఫంక్షన్లు కావాలి, నాకు సేవకుడు వద్దు, నాకు దేవుడు వద్దు, నాకు ఒక జనం ఉన్నది, నాకు లోకం ఉన్నది, ప్రతిష్ట లేదు. శాపం లోకంలో కలిసిపోయి ప్రభువుని ఎదుర్కోలేదు. ఒక్కడు తన హృదయంలో ఏది యోచిస్తాడో అదే వారి నడతను దేవుడు స్థిరపరుస్తాడు. ఓర్ప లోకం కావాలన్నది దేవునికి లోకానికి అప్పగించాడు. రూతు దేవుడు కావాలన్నది దేవునికి సొంతం అయిపోయింది. చప్పలు కొట్టండి, మంచి చప్పలు కొట్టండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, వీళ్ళు ఎంతెంతో మంది ఉన్నారు. కనుక ఒకరు పరిశుద్ధ జీవితం చేశారు, ఒకరు అపవిత్ర జీవితం చేశారు. పరిశుద్ధ జీవితం చేసిన ఎవరెవరు చెప్పుకున్నా ఇప్పుడు? హేబేలు, రెండవది యాకోబు, మూడవది యెహోషువ, నాలుగవది దావీదు, ఐదవది రూతు. వీళ్ళందరూ మంచి ఆలోచన చేశారు, దేవుడు వారి నడత స్థిరపరిచి ఘనపరిచారు. హల్లెలూయా. కయ్యూను, ఇంకా ఏశావు, ఆకాను,
సౌలు, ఓర్ప వాళ్ళ ఆలోచనలు చెడుగా శాపగ్రస్తంగా లోక సంబంధం ఉన్నాయి కనుక అదే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు సాక్ష్యం లేని వారు అయిపోయారు. సంగమా, ఈ దినాన ప్రతిష్ట పరిశుద్ధ జీవితంలో మనం ఉన్నామా, లేకపోతే ప్రతిష్ట లేక అపవిత్ర జీవితంలో ఉన్నామా? ఈ దినాన ఏది అనుభవిస్తున్నాం? మేలు అనుభవిస్తున్నామా, కీడు అనుభవిస్తున్నామా? ఆశీర్వాదమా, శాపమా? నిత్య జీవమా, నిత్య నరకమా? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ సిద్ధపరచుకుంటున్నాం? కనుక ఈ దినమే మనము పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, విమర్శించుకుంటూ, రేపు మనం తీసుకునే శరీరం, రక్తం పరిశుద్ధమైంది, ప్రతిష్ఠితమైంది, సమర్పణ గలది, నిత్య జీవం గలది. హల్లెలూయా. కనుక మనము వేరే వేరే ఆలోచనలతో బల్లో చేవేయకుండా, ఒక ఏశావులాగా ఉండక, ఒక కయ్యన్లాగా ఉండక, ఓర్పాలాగా ఉండక, ఆకాన్లాగా ఉండక, మన ఒక యెహోషువ వలె, ఒక యాకోబు వలె, ఒక రూతు వలె, మనం ఒక యెహోషువ వలె మనము ఉన్నట్లయితే, హేబేలాగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని మంచి స్థానానికి నడిపించబోతున్నాడు. కనుక సరి చేసుకుందాం, సమర్థించుకోవద్దు. పరిసేయుడు సమర్థించుకున్నాడు, తన ఇంటికి చేరలేకపోయాడు. సుంకరి సరి చేసుకున్నాడు, పాపాత్మల స్త్రీ సరి చేసుకున్నది. పరిసేయుడు వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని తన హృదయాన్ని సమర్థించుకొని నేనే గ్రేట్ అనుకున్నాడు. దేవుడు తగ్గించాడు, పాపత స్త్రీని హెచ్చించాడు, సుంకర్ని హెచ్చించాడు, యాకోబును దేవుడు హెచ్చించాడు. ఇది మనము సమర్థించుకోకండి. కొరతలు ఫలితుంటే ప్రభు దగ్గర మీ హృదయాలు కుమ్మరించి ఏడవండి. ప్రభు దృష్టికి అనుకూలంగా మీ హృదయాలు సరి చేసుకోండి. తప్పకుండా మిమ్మల్ని నా దేవుడు పైకి లేపబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. కనుక ఇది శుద్ధీకరణ. కనుక ఒకవేళ మనలో చెడుగా ఆలోచన చేసి వెనుకబడ్డాము కావచ్చు, వేదన పాలవుతున్నాం కావచ్చు, క్షమాపణ అడిగి సరి చేసుకోండి. ఒకవేళ మీరు చక్కగా అన్ని విధాలు దేవునికి అనుకూలంగా ఉంటే కృతజ్ఞతలు చెప్పి, నన్ను స్థిరపరచాయా, నీ మంచి మాలు నన్ను స్థిరపరచని సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. సరి చేసుకొని మన హృదయాలు దేవుళ్ళు స్థిరపరచుకుందాము గాక. ఆమేన్. అందరు మోకరించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అయ్యా, నా నడత హేబేలా అయ్యా ఉండాలి ప్రభువా. నా నడత, నా మనస్సు అయ్యా యెహోషువలాగా ఉండాలి ప్రభువా, ఆకాన్లాగా ఉండద్దు ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నన్ను క్షమించండి ప్రభువా. ఇంతవరకు నేను ఆకాన్లాగా ఉన్నానయ్యా, ఇంతవరకు నేను ప్రభువా ఓర్పలాగా ఉన్నాను ప్రభువా, ఇంతవరకు ప్రభువా నేను ఏశావులాగా ఉన్నాను ప్రభువా. అయ్యా, నన్ను క్షమించండి. చేతులు జోడించండి చక్కగా. హల్లెలూయా. వీలైతే చేతులైతే మోకాలు మీకు రండి. మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోండి, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోండి. హల్లెలూయా. ఓ దేవా, నన్ను కనికరించు. ఓ దేవా, నన్ను కనికరించు, నన్ను క్షమించు ప్రభువా. వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని ప్రార్థన చేసుకోండి. ఓర్పలాగున్నామా, ఋతులాగున్నామా, ప్రతిష్టలో ఉన్నామా, పడిపోయి ఉన్నామా? నీ దగ్గరికి వచ్చే గుంపు ఎలాంటిది? నీ దగ్గరికి వచ్చే, నీ ఇంటికి వచ్చే గుంపు ఎలాంటిది? నీ సహవాసం ఎవరితో? హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా. ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి మనం ఏర్పాటు చేసుకున్నాడు. మన శాపంలో ఉన్నామా, ఆశీర్వాదంలో ఉన్నామా? హల్లెలూయా. దొంగలుగా ఉన్నామా, దొరలుగా ఉన్నామా? యెహోషువలాగా ఉన్నామా, ఆకాన్లాగా ఉన్నామా, యాకోబులాగా ఉన్నామా, ఏశావులాగా ఉన్నామా? సమయం ఉన్నప్పుడే సరి చేసుకుంటున్నామా, సమర్థించుకుంటున్నామా? ఏశావు సమర్థించుకొని ఆశీర్వాదం కోల్పోయాడు. సమయాన్ని తన వ్యక్తిగతంగా సత్యం చేసుకోలేదు. నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడగండి అయ్యా. అయ్యా, నన్ను మన్నించు ప్రభువా. హల్లెలూయా. ఏశావు మనసు నాలో తీసే, ఏబేలు మనసు నాకు దయచి, కయ్యూరు మనసు నాకు తీసేసి ఏబేలు మనసు నాకు దయచి, ఆకాడు మనసు నాకు తీసేసి యెహోషువ మనసు నాకు దయచి, ఓర్పా మనసు నాకు తీసేసి రూతు మనసు నాకు దయచి, షాబారా కరాబాలా రూతు చేసుకున్న తీర్మానం నాకు దయచి. హల్లెలూయా, హల్లెలూయా. కృప దయచేయండి ఆయన, కృప దయచేయండి ఆయన. చాలా మంది భ్రష్టులైపోతున్నారు, చాలా మంది భ్రష్టులైపోతున్నారు. సంగమా మేల్కోండి, సంగమా తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను విడిచిపెట్టక ముందే ఆయన కాళ్ళు పట్టుకో, సరి చేసుకో సంగమా, పరిశుద్ధపరచుకో సంగమా, ప్రతిష్ఠించుకో సంగమా, శుద్ధి చేసుకో సంగమా.
నిత్య జీవం కొరకు సమర్పించుకో. నిత్య జీవం కొరకు సమర్పించుకో. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారని వీళ్ళని బట్టి దేవుడికి దూరం కాకు. సంగమా, దూరం కాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. షబర కరబల రబ శందర బల రబర కరబల రబ. ఆకాండ శోభనాలు తీసేయి. దశం భాగాలు ఇవ్వకుండా దేవుని సొమ్ము తినే మనసు నాలో తీసివేయి. దేవుని సొమ్ము తిని దొంగలమైపోతున్నాం. దైవ కార్యాలకు దూరమైపోతున్నాం. మార్చు ప్రభువా. నమ్మకంగా ఉండాలి. నీ కొరకు నీ నమ్మకంగా ఉండాలి. నీ వాక్యాన్ని నెరవేర్చాలి. తీర్మానం చేసుకోండి బిడ్డలారా. ఆయన సమీపంగా ఉండగానే ఆయన దొరుకు కాలంలోనే క్షమాపణ అడగండి. ఎక్కడెక్కడ తప్పిపోయాము? ప్రతిష్టలో తప్పిపోయామా? సమర్పణలో తప్పిపోయామా? విధేయతలో తప్పిపోయామా? దేవుని చిత్తం చేసే విషయాలు తప్పిపోయామా? కష్టాలు శ్రమలు పడే విషయంలో తప్పిపోయామా? సహిస్తున్నామా? సుఖానికి అలవాటు పడుతున్నామా? హల్లెలూయా. కృప దయచేయండి ఆయన. అనేక విషయాలు తప్పిపోయానయ్యా, నన్ను మార్చండి ప్రభువా. అయ్యా నీలాగా మార్చండి ప్రభువా. నీలాంటి జీవితం నేను చేయాలయ్యా. అయ్యా 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 నీకు ఆయుష్కరమైన బతుకు నేను చేయకూడదు ప్రభువా. నేను చెడు నడత నాలో స్థిరపరచుకోవద్దు ప్రభువా. నేను చెడు నడత నడవకూడదు అయ్యా. నీ మంచి నడత హేబేలు వలె, యెహోషు వలె, యాకోబు వలె, షాబారా కారాబాలా, దావీదు వలె, రూతు వలె ఉంటానయ్యా. నీలాగా ఉంటానయ్యా. హల్లెలూయా. నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా సహాయం చేయండి. కృప దయచేయండి. కృప దయచేయండి. కృప దయచేయండి. ప్రధాన పాపిని పశుప్రాయుడను పంది వలె పొర్లాను కుక్కవలే. వద్దన్నదానే మళ్ళా కక్కి తింటున్నాను. వద్దన్నదాన్ని వెనక అడుగేస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా. భూ సంబంధమైన బ్రతుకుతున్నాను. నన్ను మార్చు ప్రభువా. ఒప్పుకొని పాడదామా? విడిచిపెడదామా? ప్రధాన పాపిని పశుప్రాయుడను పంది వలె పొర్లాను కుక్కవలె తిరిగినాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు. నా పరిచర్య నా ప్రియుడా యేసునాథా నీకే. అందరూ మంచిగా. నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయం. రండి పరిశుద్ధాత్మ. నీవే మాకు నిత్యాశ నుదుగా. నీవేనా సరిచేయి ప్రభువా. మమ్మల్ని సరిచేయి. నీవేనా, నీవు తప్ప మాకు వేరే ఆశ దొరకలేదు. నీవేనా ఆశ్రయము, నీవేనా యాకోబు ఆశ్రయమైన దేవా, యోషుకు ఆశ్రయమైన దేవా, ఓ రూతుకు ఆశ్రయమైన దేవా. రండి దేవా. నువ్వు లేకుంటే మేము బ్రతకలేమయ్యా. కయ్యూను లాంటి బ్రతుకు మాకు వద్దయ్యా. అయ్యా ఓర్పా లాంటి బ్రతుకు మాకు వద్దయ్యా. ఓ రూతులాగా, ఓ యాకోబులాగా, యోషు వలే, దావీదు వలే, నీ వలే. షాబాలా రకరబాలా రబందరబా రబందరబా రకరబాలా. నీవేనా ఆశ్రయము, నీవేనా ఆశ్రయము, నీవేనా. రండి 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 ప్రభా. ఒక్కొక్క బిడ్డ తీర్మానాన్ని స్థిరపరచండి. ఎవరైతే సరి చేసుకుంటున్నారో వారిని కాపాడండి, వారిని బలపరచండి. పశ్చాత్తాపడుతున్నారు వారిని సరిచేయని ఆయన. పశ్చాత్తాపంతో నింపండి అయ్యా. సరి చేసుకునే మనసు దయచేయి ప్రభా. ఓ దావీదు వలె ఉండాలి, సౌలా ఉండవద్దు అయ్యా.
అయ్యా యాకోబులాగా ఉండాలి, యేసేవులాగా ఎవరు ఉండదు సంఘంలో. అయ్యా అయ్యా రూతులాగా ఉండాలి ఒక్కొక్కరు. అయ్యా ఓర్పలాగా ఎవరు ఉండదు. సరిచేయి, ఒక్కొక్క బిడ్డను సరిచేయి. అయ్యా ఆకాన్లాగా ఎవరు ఉండొద్దు. యోషువులాగా ఉండాలి, ఒక్కొక్కరు నాయకులుగా మారాలి. సరిచేయి, క్షమించు. షాబారా కరాబాలా రబందరా బరాబా. నీ రక్తంతో కడగ, నీ ఆత్మతో కడగండి, నీ వాక్యంతో కడగండి. దర్శించుదుగాక, నీ వలె ఉండుదురుగాక, దర్శించుదుగాక, బలపరచుదుగాక, పరిశుద్ధపరచుదుగాక, ఒక్కొక్కరు పరిశుద్ధపరచుదుగాక, ఒక్కొక్కరు దీవించుదుగాక. నీవే నా ఆశ్రయము, మనుషులు కాదయ్యా, లోకం కాదయ్యా, నీవే నా ఆశ్రయం. ఓ రబాల రబా షబర కరబాల రబంద రబ రబ రబ. హల్లెలూయా. నీలాగా మారాలి, నీ రాజ్యం గురించి సిద్ధపడాలి, నీలాంటి జీవితం నేను చేయాలి. కృప కలును గాక. కృప షబా బల రల రక రబ బబ రబ కరబ రబ 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 ల రబ రబ కరబ రబ. కనికరించు, ఎవరు దాడిపోకు, ప్రతివాడిని క్షమించు, ప్రతివాడిని సరిచేయి, అప్పగించుకోండి, యేసయ్యకి అప్పగించుకోండి, దేవుడి ఆత్మకు అప్పగించుకోండి. ఓ అగ్ని రగిలను, ఓ ఆ సంఘంలో అగ్ని రగిలను, పరిశుద్ధాత్మ అగ్ని రగిలను. ఓ భక్తితో కాల్చివేశాను, మీ భక్తితో కాల్చివేడుకు అగ్ని రగులుకొనును గాక. సియోను అగ్ని రాజబెట్టును గాక. ఒక్కొక్కరు అగ్ని ఆకాను కాల్చబడును గాక, ఓర్ప కాల్చబడును గాక. ఓ షాబార కరబాల రబంద రబ. ఏశావు కాల్చబడును గాక, కయ్యూను కాల్చబడును గాక. షాబాల రబంద రబర కరబాల రబ. ఓ హల్లెలూయా. ఏబేలు వలె ఉండుదురు గాక, ఏబేలు వలె మనుదురు గాక, యోషు వలె మనుదురు గాక. ఓ హల్లెలూయా. దావీదు వలె మనుదురు గాక, ఓ రూతు వలె మనుదురు గాక. రబ షాబార కరబాల రబంద రబర కరబ రబంద రబర కరబాల రబ షాల రబ. ఓ నీవే నా ఆశ్రయము, మనునుగాక, అగ్ని మనునుగాక, గచ్చబొదలు కాల్చివేయబడునుగాక. ఓర్ప ఓ కయ్యూను కాల్చివేయబడును, ఒక్కొక్కరిలో సౌలు కాల్చివేయబడునుగాక. ఓ రబ శాల రబందర. పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిలో అవిధేయత కాల్చివేయబడునుగాక, అపవిత్రత కాల్చివేయబడునుగాక. శుద్ధి నొందుదురుగాక. శుద్ధ జలం చల్లయ్యా. ఒక్కొక్కరిని పరిశుద్ధపరచు. అయ్యా అంగీకరించు, ఒక్కొక్కరిని అంగీకరించు. బల్లకి యోగి లేచే, నీ శరీర రక్తాన్ని యోగి లేచే. బలవంతులుగా మెలుగుగలవారిగా షాబాల రబ రల రక రబ రబర కరబల రబ షబల రబంద రబ. నీవే మా ఆశ్రయము, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. రబల రబ 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 రబల రబ 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 షబల రక రబల రబంద రబ రబ రబల రబ రక రబల రబ షాల రబంద 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 రబ రక రబల రబ రబ షాల రబంద. Thank you Jesus, thank you Holy Spirit, thank you Father. Hallelujah. Amen. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచిన దేవునికి చేతులెత్తి మోకాళ్ళ నుండి స్తోత్రాలు చెల్లిద్దాం. మనల్ని శుద్ధి చేసిన పరిశుద్ధునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేవుడు శుద్ధి చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
వచ్చిన ప్రతి వారిని పేరు పేరున దర్శించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. పేరు పేరున క్షమించి శుద్ధి చేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం. మన చెడు నడతలు వల్ల కలిగిన నష్టాలు బాధలు తొలగించి మంచి నడత పొందాలని మనతో మాట్లాడి ఆ మంచి నడతలో స్థిరంగా ఉండాలని దీవించబడాలని దర్శించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది ఎంతమంది తప్పిపోయారో దేవుడు వారిని క్షమించి కనికరించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. వచ్చిన ప్రతి వారిని పేరు పేరున దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి అంతా ఆయన కృపలో మనల్ని భద్రపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రేపటి గురించి ప్రార్థించడానికి తగిన భారంతో నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కృపల ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేయండి. సేవకులు ప్రార్థన చేయండి. గట్టిగా మైక్ లో ప్రార్థిస్తే అందరికీ వీస్తారు. సేవకులు గట్టిగా ప్రార్థన చేయండి. మైక్ లో ప్రార్థన చేయండి.